గాయ్స్, 'పుష్ప' సినిమా గురించి ఒక దొమ్మరిది ఏం మాట్లాడిందో వినండి. అతను హీరోకి పనికిరాడు. చూశారు కదా ఆ దొమ్మరిది ఏ విధంగా మాట్లాడుతుంది అనేటువంటిది. అసలు ఈ దొమ్మరిదానికి ఆ 90 ml తాగిపిచ్చి ఎవడు ఈ విధంగా ఈ మీడియా వాళ్ళ దగ్గరికి పంపించి ఈ విధంగా మాట్లాడు అని చెప్పినోడిని సావం మింగాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కసారి ఈమె ముఖం చూడండి, ఆమె ఏషం చూడండి, ఆమె మాటలు చూడండి. అసలు చదువుకున్న దానిలాగా మాట్లాడుతుందా? మొత్తం తావోతు దానిలాగా అయితే మాట్లాడుతుంది. అసలు నిజంగా ఇలాంటి తావోతు పూకోళ్ళను మీడియా వాళ్ళు ఎందుకు ఇలా చెప్పండి, పుష్ప గురించి చెప్పండి, చెప్పండి, పుష్ప గురించి చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్తారు అసలు? తాయేసి వచ్చి ఏదేదో లవడల మాటలు మాట్లాడతారు, చిల్లర పూకోళ్ళలాగా. ఇప్పుడు కళ్ళు కంపౌండ్ లో మాట్లాడతారు చూడు, అలా మాట్లాడతారనమాట. ఒక సినిమా అంటే ఏంటో కూడా ఇంత కూడా తెలియదు ఈ తావోతు పూకోలకి. వచ్చి మాట్లాడతారు పెద్ద, ఓ సినిమా బాలేదు, అల్లు అర్జున్ యాక్టింగ్ బాలేదు అని చెప్పి. అసలు నిజంగా చెప్పాలంటే ఈమెయితే ఈ విధంగా వచ్చి మాట్లాడకుండొచ్చు ఫ్రెండ్స్. ఆమె సొంత ఒపీనియన్ తోటి నాకు తెలిసి ఎవరో ఈమెను కావాలని చెప్పి మీడియా ముందుకు పంపించి కల్లో కోటరో ఇస్తామా అంటే అని చెప్పి ఈమెను మీడియా ముందుకు పంపించి పుష్ప సినిమా గురించి నెగిటివిటీని స్ప్రెడ్ చేయండి అని ఈమెనైతే ఆ ఫలానా వ్యక్తులైతే పంపించి ఈ విధంగా ఈమెతోటైతే మాట్లాడిపోయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇది నాకు తెలిసిన కాడికైతే ఎవరు పంపించండ్రయ్యా అంటే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ పంపించారు ఫ్రెండ్స్. ఎందుకంటే అల్లు అర్జున్ కి ఎవరైనా హేటర్స్ ఎవరైనా ఉన్నారంటే అది మెగా ఫ్యాన్సే. సో ఈ విధంగా సాటు నుంచి దొంగపోకల లాగా పంపించి ఈ విధంగా ఈ దాంతో మాట్లాడిపియడం ఏదైతే ఉందో ఈ పుష్ప సినిమా గురించి నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. నాకే కాదు, చాలా మంది ఈ దొమ్మర్దాని వీడియో కింద ఏమని కామెంట్ చేశారంటే, ఆంటీ కళ్ళు కంపౌండ్లకు పో, అలాగే కళ్ళు కంపౌండ్ లో పోయి నీ పంచాయతీ పెట్టుకో, ఇక్కడ సినిమా ముందు వచ్చి మాట్లాడకని ఇంకొంతమంది అయితే ఏమైనా తిడుతున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే అడ్రస్ పెట్టు, దాంది అడ్రస్ పెట్టు అని చెప్పి ఇంకొంతమంది అయితే అంటున్నారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఈ ఆంటీని అయితే పచ్చిపోకు అమ్మనా బూతులు తిడుతున్నారు. ఆ బూతులు నేను చెప్పాను, ఎందుకంటే చెప్తే ఇక గలీజ్గా ఉంటది. అలాగే మీరేమనుకుంటారో, ఈడేంట్రా నాయన ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి మీరు నమ్మకపోతే ఆ ఆంటీ వీడియో వెళ్ళి చూడండి, కింద ఏ విధంగా కామెంట్స్ పెట్టారనేటువంటిది. సో ఎన్ని ట్రోల్స్ చేసినా, ఎన్ని ఇది చేసినా పుష్ప సినిమా రిలీజ్ అయినాక మాత్రం ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి దొమ్మరపోకోలు చాలా మంది ఉంటారు, కానీ సినిమా రిలీజ్ అయినాక మాత్రం వీళ్ళందరికీ అల్లు అర్జున్ ఉచ్చ తాపుతాడు. సో ఇది నేను మాట్లాడుకోవాల్సింది ఈ రోజు అయితే. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్